నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. సత్తెనపల్లి మీదుగా పేరేచెర్ల నల్లపాడు నుంచి ఏటుకూరు బైపాస్ కు చేరుకొని అక్కడ నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్ 67%, సెకండ్ ఇయర్ 78% ఉత్తీర్ణత నమోదైంది. విజయవాడలో రిజల్ట్స్ ను హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌర్ విడుదల చేశారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ఫీజు చెల్లింపుకు ఈ నెల 18 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో కృష్ణా ప్రథమ స్థానము 84%, ఆ తర్వాత స్థానం గుంటూరు 81, ఆ తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 79. ఇది ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి 90%తో కృష్ణా ఫస్ట్లో ఉంది 90%, గుంటూరు 87, ఎన్టీఆర్ అది కూడా 87, నెక్స్ట్ స్థానము వైజాగ్ 84. ఏ కారణాల వలన అయినా సరే ఉత్తీర్ణం కాలేకపోయారో వాళ్ళు మరొకసారి ఎగ్జామ్లు రాసుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లు చక్కగా రాయండి. సప్లిమెంటరీ మెయిన్స్ ఆ ఎగ్జామ్లో తేడా ఏం లేదండి. మీ ఏదైతే మార్క్షీట్ ఉంటుందో దాంట్లో కూడా ఇది సప్లిమెంటరీలో పాస్ అయ్యారో లేక మెయిన్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యారో అట్లాంటి ఎటువంటి విన్యాసాలు ఉండవు, ఎట్లాంటి తేడా లేదు. కాబట్టి దయచేసి ఇంకా కష్టపడి చక్కగా రేపు జరగబోయే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో 24 మే నుంచి 1 జూన్ వరకు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్లు జరుగుతాయి. దాదాపుగా ఒక నెల పైన ఇంకా టైం ఉంది. కాబట్టి కష్టపడి ఆ ఎగ్జామ్స్ కూడా రాయండి. ఈ నెల 14వ తేదీన జరగబోయే ముస్లిం మైనార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలని కన్నా పిలుపునిచ్చారు. సత్తెనపల్లి పట్టణ రఘురామనగర్ ప్రజావేదికలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ముస్లిం మైనార్టీ నాయకుల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలని కన్నా కోరారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలపై, ముస్లిం మైనార్టీ నాయకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై ధీటుగా సమాధానం ఇవ్వాలని మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశానికి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చేశాడా లేదా? చేశాడు. ఎన్నికలు అయిపోవడంతోనే మోడీ గారి కాళ్ళ దగ్గర ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు పెట్టినటువంటి ప్రతి బిల్లులో ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిపి బిల్లు అప్రూవ్ అవ్వడానికి ప్రధాన పాత్ర వీళ్ళు పోషించారు. ఎవరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడటానికి సిద్ధంగా లేరు. ఆ ఉచ్చు నుంచి బయటకు వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అందరూ ఒక దాటి మీద వచ్చినటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఆరెండల్పేటలో భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలు సరిగ్గా లేని కారణంగా కమిషన్లకు భయపడి పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుండి పారిపోతున్నారన్నారు. నాణ్యత లేని మద్యం సేవించి ప్రజలు ఆసుపత్రులు పాలవుతున్నారని వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలో పడవేసి 70 నుంచి 80 వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ లిక్కర్లో సంపాదించిన వేల కోట్ల రూపాయలను కక్కిస్తామని హెచ్చరించారు.
భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమితో కలిసి 400 సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వ అవినీతి విధానాలపై విచారణ జరిపి జైలుకు పంపుతామన్నారు. కార్యక్రమంలో పాటిబండ్ల రామకృష్ణ, అన్నాబత్తిని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో అయినా సరే పెట్టుబడులు పెట్టాలంటే శాంతి భద్రతలు బాగుండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలి. శాంతి భద్రతలు సరిగ్గా లేని కారణంగా కమిషన్లకు భయపడి, మీ అధికార పార్టీ నాయకులు కమిషన్లకు భయపడి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టలేదు. నవ్విపోతారు. 1000 కోట్లతో ఒక పారిశ్రామికవేత్త వస్తే 10% అడిగారు. అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు వాడి పెట్టి ఆ 100 కోట్లు సంపాదించాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఈ దెబ్బకి భయపడి పారిశ్రామికవేత్తలందరూ పారిపోయారు. జగన్ బ్రాండ్ తాగినందుకు లక్షలాది మంది తమ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. అంటే మేమేమో మద్యాన్ని ప్రోత్సహించట్లే, మద్యం తాగండి అని చెప్పట్లే. మీరు ఇచ్చినటువంటి మద్యం తీసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది చనిపోవడం జరిగింది, చాలామంది కిడ్నీస్, లివర్ పోగొట్టుకోవడం జరిగింది. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? మద్యంలో కల్తీ, అన్నింటిలో కల్తీ, దేంట్లో కల్తీ లేదు చెప్పండి. బీజేపీ అధికారంలో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజ్ఞాన మందిరంలో జరిగిన ఇండియా కూటమి బహిరంగ సభలో రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు దేశంలో ఎలాంటి అభివృద్ది చేయలేదన్నారు. 10 సంవత్సరాలుగా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. మోడీ పాలనలో నిరుద్యోగ కొరతతో నిత్యావసర ధరలు పెరుగుదల, అవినీతితో 70% ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు సర్వేలో చెబుతున్నాయన్నారు. మోడీ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ చరిత్రలో లేని విధంగా సంవత్సరం పాటు ఢిల్లీలో రైతులు ఆందోళన చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ తో కలిసినందుకు కేజ్రీవాల్ ను జైల్లో పెట్టించి మైండ్ గేమ్ తో ఎన్నికల్లో గెలవాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమికి ప్రజలు పూర్తి మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మైండ్ గేమ్ ఆడుతా ఉంది, పక్క మైండ్ గేమ్. 370 సీట్లు వస్తాయి బీజేపీకి, అందరు కలిసి 400 వస్తాం, మీరు మాతో ఉండండి, మాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు పెడతాం, వాళ్ళ ఇంటికి సిబిఐని పంపిస్తాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వస్తారు. నేను ఎక్కువ చెప్పను, ఒకటి చెప్తా. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నాడు? తిహార్ జైల్లో ఉన్నాడు. తిహార్ జైల్లో ఉన్నాడు ఆయన. రాష్ట్రంలో ఇప్పటి వరకు 100 కోట్ల విలువైన మద్యం, నగదు, డ్రగ్స్, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ చెక్పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవహరించాలని తనిఖీ బృందాలను ఆయన ఆదేశించారు. ఒకప్పుడు వాలంటీర్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు వారి సేవలను కొనసాగిస్తామంటే ఎలా నమ్ముతారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. 4 ఓట్ల కోసం చంద్రబాబు అబద్దపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషం కక్కారని, ఇప్పుడు ప్రేమ వలకపోస్తే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీ సభ్యులు వాలంటీర్ల స్థానంలో ఉంటారని చెప్పారు. చంద్రబాబు నైజం ప్రజలకు అర్థమైందన్న సజ్జల ఒంగోలులో టీడీపీ గొడవలు సృష్టించి తమపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసే చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ఓటు కోసం 4 రోజుల్లో జరిగే ఎన్నికల్లో 4 ఓట్లు ఎట్లొస్తాయి? అబద్ధ హామీలు ఇచ్చి ఎట్లా భ్రమలో జనాన్ని పెట్టచ్చు, జనాన్ని నమ్మకం భ్రమలో పెట్టచ్చు అనే నమ్మకం మీదనే ఈరోజు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అది రుజువు అవుతుంది. ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించడం తన మనిషి ద్వారా, నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి ఇళ్ల తలుపులు కొడతారు, ఆడవాళ్ల వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా, వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినా, ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? వాలంటీర్లు కాదు జనమైన ఎట్లా మర్చిపోతారు?
ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా 10,000 ఇస్తా వ్యవస్థను కొనసాగిస్తా అంటున్నాడు. వీళ్ళని వచ్చాడు ఈ వాలంటీర్లను తీసేస్తాడు, జన్మభూమి కమిటీలో ఉండే వాళ్ళను దాంట్లోకి తీసుకు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.